హాయ్ అండి. పుట్టిన పిల్లలు తరచుగా డే అంతా పడుకొని నైట్ అంతా ఏడుస్తున్నారు. సో, ఇది తెలియక పేరెంట్స్ చాలామంది డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తారు. సో, పుట్టిన పిల్లలైతే కంటిన్యూగా 3 మంత్స్ వరకైతే ఏడుస్తారండి. నైట్ అంతా కూడా. వాళ్ళు డే అంతా పడుకుంటారు. సో, ఇది ఎందుకిలా చేస్తున్నారని అవగాహన చేసుకోలేకపోతారు. పిల్లలు డే అంతా పడుకొని నైట్ అంతా ఏడుస్తున్నారంటే అది ఎందువల్లంటే, ఇప్పుడు పిల్లలు తల్లిలో 9 నెలలుంటారు పొట్టలో. కడుపులో 9 నెలలు ఉండి, ఇప్పుడు తల్లి డే అంతా నడుస్తుంది కదా! ఈ నడడం వల్ల వాళ్ళు వాళ్ళకి అదొక ఎక్సర్‌సైజ్‌లా ఉంటది. అంటే కిందకి, పైకి ఇప్పుడు తల్లి కూర్చోవడం, పైకి లెగడం ఇలాగా ఉండడం వల్ల పిల్లలు కూడా ఎక్సర్‌సైజ్‌లాగా వాళ్ళకి అదొక టైమ్ పాస్ ఆడుకోవడానికి బావుంటది. సో, తల్లేంటంటే మార్నింగ్ అంతా ఏవో ఒక పనులు చేసుకొని తిరగడం, కూర్చోవడం, పైకి లెగడం, ఎక్సర్‌సైజ్‌లు చేయడం ఇలా చేస్తది తల్లి. నైట్ అయితే తల్లి పడుకుంటది కదా! సో, పిల్లలు కూడా నైట్ అలా ఉండిపోతారు. ఇంకా ఏంటంటే ఈ పిల్లలు కూడా డే అంతా ఏడుస్తూ సారీ డే అంతా మేలుకొని, పడుకొని నైట్ అంతా ఏడుస్తారు. సో, ఇందువల్లయితే పిల్లలు ఏడుస్తారండి తల్లి వల్ల. దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ వరకు ఇలాగే ఏడుస్తారు. మీరు ఏం భయపడక్కర్లేదు. సో, ఇందువల్ల ఏంటంటే తల్లికి ఇంట్లో ఎవరైతే ఉంటారో ఈ క్రయింగ్ అనేది వాళ్ళకి డిస్టర్బెన్స్‌గా ఉంటది. వాళ్ళు పడుకునేటప్పుడు. సో, దీనికైతే కంగారు పడిపోయి డాక్టర్స్ దగ్గరికెళ్ళిపోయి చాలా ఇదైపోతారు తల్లిదండ్రులు. సో, దీనికైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ వరకు ఉంటది. కాకపోతే మీరొక 3 మంత్స్ వరకు భరించాలి. వాళ్ళు డే అంతా పడుకుంటారు. నైట్ అంతా ఏడుస్తారు. మళ్ళీ ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు వేడిస్తారు. అట్‌లీస్ట్ రోజుకొక 6 టైమ్స్ వరకు టాయిలెట్ అనేది యేస్తారు. దీనికైతే ఏం కంగారు పడకండి. మళ్ళీ 3 మంత్స్ వరకు కూడా కంటిన్యూగా వాష్‌రూమ్ అనేది వెళ్తూనే ఉంటారు. బాత్రూమ్ పిల్లలు. దీనికైతే మోషన్స్ అయిపోతున్నాయని ఏమనుకోకండి పిల్లలకి. సో, 3 మంత్స్ వరకైతే ఈ సింప్టమ్స్ అనేవి ఉంటాయి. నైట్ అంతా ఏడవడం, మార్నింగ్ అంతా పడుకోవడం, డే అంతా టైంలో. దీనికైతే కంగారు పడకండి పేరెంట్సు. ఓకే. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.